ఒక్కసారి గమనిస్తున్నారా ఎలా ఉందో చావు యొక్క వేగం? పుట్టిన ప్రతి వాళ్ళు ముసలోళ్ళు కాకపోవచ్చు, పుట్టిన ప్రతి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు, పుట్టిన ప్రతి వాళ్ళు డిగ్రీ చదువుకోకపోవచ్చు, పుట్టిన ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోకపోవచ్చు, పుట్టిన ప్రతి వాళ్ళు యవ్వనస్తులు అవ్వకపోవచ్చు, పుట్టిన ప్రతి వాళ్ళు నడవలేక మాట్లాడలేకపోవచ్చు, కానీ పుట్టిన ప్రతి వాళ్ళు చావాల్సిందే. నాకు చావు రాదు సార్ అని ప్రపంచంలో ఎవరన్నా అని చెప్తే ఎవడో తెలుసా? పిచ్చోడు. ఒక పిచ్చోడే నాకు చావు రాదు అని అంటాడు ప్రపంచంలో. కొంతమంది మామూలుగా ముసలి వయసు కంప్లీట్గా వచ్చిన తర్వాత చనిపోతారు, కొంతమంది అకస్మాత్తుగా చనిపోతారు, కొంతమంది సిద్ధపాటు కలిగి చనిపోతారు, కొంతమంది సిద్ధపాటు లేకుండా చనిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోడి పందాలు తెలుసుగా మీకు? కోడి పుంజు ఒకవేళ ఆ కోడి పందాల్లో ఓడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? కోసి కూర వండేస్తారు, లేకపోతే హాఫ్ రేట్ అమ్మేస్తారు. అంతేగాని ఓడిపోయిన దాన్ని మరలా పోటీలోకి తీసుకెళ్ళారు. గుర్ర పందాలు చూస్తాం, హార్స్ రైడింగ్, ఓకే, కొన్ని లక్షల బెట్టింగ్ వేస్తారు, కోట్ల బెట్టింగ్లో జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి కనుక ఆ గుర్రం పడిపోయింది అనుకోండి, గన్ను తీసుకొని షూట్ చేసి చంపేస్తారు. దాన్ని మళ్ళా బతికించరు. ఎందుకు? బతికిస్తే ఖర్చు అవుతుంది. చావు ఒకవేళ జీవితానికి అంతమైతే చాలా తెలివిగా ఆలోచించండి. బతకాల్సినంత అవసరం ఏమన్నా ఉందంటారా? చావు తర్వాత ఏం లేదనుకోండి, అదే ఎంత అనుకోండి, అవసరం లేదు కదా, ఎందుకు బతకడం ఇంత కష్టపడి అని అనుకుంటామా లేదా? దాంతోనే అర్థమవుతుంది చావు తర్వాత ఏదో ఉంది. చాలామందికి ఏముందో తెలీదు, చాలామందికి చావు తర్వాత ఏముందో తెలుసు. కొంతమంది ఏమో, సార్ చావు తర్వాత ఎవరు చూసి వచ్చారు సార్? నేనేమో చూసి వచ్చానా? నాకేమైనా ప్రూఫ్ ఉందా? చావు తర్వాత ఏముందో నాకు ప్రూఫ్ చూపించండి, అప్పుడు నేను నమ్ముతా. కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాస్తిక ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. ఇలాంటి నాస్తిక ఆలోచనలు ఏమని? చావు తర్వాత ఏముందో నాకేం తెలియదు కదా సార్, నేను చూసి రాను, నాకు ప్రూఫ్ చూపించండి, అప్పుడు నేను నమ్ముతా. మీకు ఇప్పుడు ప్రూఫ్తో సహా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. 1956వ సంవత్సరం డాక్టర్ ఆర్ మూడీ, రేమాండ్ మూడీ, ఈయన ఒక డాక్టర్ గారు. ఆయన ఒక సైకియాట్రిస్ట్, ఒక ఫిలాసఫిస్ట్ అండ్ ఒక ఫిజిషియన్. ఆ డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నారంట. సడన్గా గుండె కొట్టుకోవట్లేదని ఎమర్జెన్సీ కేసు వచ్చింది. పరుగున తీసుకుంటూ వచ్చారు. చూసి, సార్ నాడి కొట్టుకోవట్లేదండి, వీక్గా ఉంది చూడండి సార్ అంటే, డాక్టర్ గారు పట్టుకొని చూసి అప్పటికి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారు? బెడ్ మీద పడుకోబెట్టి అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టేసి చక్కగా వైటల్స్ అన్ని చెక్ చేసుకుంటూ 3 ఇంజక్షన్లు ఇస్తారు. ఎట్రోపిన్, లిడోకెయిన్ అండ్ ఎడ్రినలిన్. 3 ఇంజక్షన్లు ఇచ్చి గుండె మీద ఏం చేస్తూ ఉంటారు? చూస్తుంటారుగా, షాక్ పెడతా ఉంటారు. షాక్ పెట్టినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడి ఆ మనిషి లేచాడు. టైం చూసుకున్నారు డాక్టర్ రేమండ్ మూడీ. 6 నిమిషాలైంది ఈ మనిషి చనిపోయింది. ఈ 6 నిమిషాలు ఏమై ఉంటుంది? తెలుసుకోవాలనుకునే ఆతృత ఉంటుందిగా, అలాగే తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ని అడిగిన కొన్ని ప్రశ్నలు అడిగాడు. అతను చెప్పిన సమాధానాలు వెంటే షాక్ అయిపోయాడు ఆ డాక్టర్ రేమండ్ మూడీ. ఇంకా వెంటనే ఏం చేశాడంటే, తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న డాక్టర్స్ అందరూ వివిధ రకాల రాష్ట్రాలు, స్టేట్స్లో, కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి, డాక్టర్ గారు మీ దగ్గర ఎవరైనా చచ్చిపోయి బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళని కొద్దిగా అడుగుతారా? అడిగి నాకు కొంచెం అవన్నీ మెయిల్ చేస్తారా అని అడగడం, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. 6 నెలల దాకా ఈ రీసెర్చ్ జరిగింది. 6 నెలల తర్వాత 153 మంది చచ్చిపోయి బతికారు అన్న విషయం తెలిసింది. 4 నిమిషాల కంటే పైబడి చనిపోయిన వాళ్ళే, కొంతమంది 10 నిమిషాలు, కొంతమంది పావుగంట దాకా చనిపోయిన వాళ్ళు. సో ఏమైంది? ఏం జరిగిందో ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ 150 ముందు రాసిన ఆ యొక్క స్టోరీస్ మొత్తాన్ని సేకరించి ఒక బుక్ తయారు చేశారు. ఆ బుక్ పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్. మీ అందరికీ గూగుల్ తెలిస్తే ఇంటికి వెళ్ళి ఒకసారి డాక్టర్ రేమండ్ మూడీ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కొట్టండి. 153 మంది స్టోరీస్ బయటకు వస్తాయి.
ఇదివరకు చావు తర్వాత ఏముందో డాక్టర్ రేమండ్ మూడీ చేసిన రీసెర్చ్ ముందు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ యొక్క రీసెర్చ్ జరిగి 153 మంది నుంచి సేకరించిన ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకేలాగా ఉన్నాయంట. సో ఆ మాటలు అవన్నీ దూరదర్శన్ ఛానల్లో ఒక సీరియల్ కూడా తీశారు దాన్ని. సో ఇది ఈ డాక్టర్ రేమండ్ మూడీ గారు చేసినటువంటి పరిశోధన బట్టి చావు తర్వాత జీవితం ఏదో ఉందని తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారండి, ఆన్సర్స్ ఏంటంటే, ఆ చనిపోయి బతికిన వాళ్ళు ఇలా చెప్పారంట. ఏమని? సార్ మమ్మల్ని ఎవరో వచ్చి ఒకళ్ళని కుదుపుతున్నట్టుంది సార్, బాగా ఇలా 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 కుదుపుతున్నట్టుంది. వెంటనే మేము చూడంగానే మా శరీరాలని మేమే చూసుకుంటూ ఉన్నాం. కొంతమంది వచ్చి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ మీద పడి, కొంతమంది ఇంజక్షన్లు ఇస్తున్నారు, కొంతమంది నోట్లో గాలి ఊదుతున్నారు, కొంతమంది గుండెల మీద తంతున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారా అని చూసే లోపల సడన్గా మేము ఒక పెద్ద స్వరంగంలో దూసుకుంటూ జారుడు బండ జైంట్ వీల్ జారుతున్నట్టు ఎలా ఉంటుందో అలా జారుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో, ఎంతసేపు ప్రయాణం చేస్తున్నామో మాకు తెలీదు. సడన్గా మేము కింద పడిపోగానే గొప్ప వెలుగు ఒకటి మేము చూసాము. వెలుగు మాతో మాట్లాడడం మేము విన్నాము మా చెవులారా. 2 క్వశ్చన్లు మమ్మల్ని అడిగారు. మొట్టమొదటి క్వశ్చన్, నీ జీవిత పరమార్థం ఏమిటి? నీ జీవిత పరమార్థం ఏమిటి? రెండో క్వశ్చన్, నేను నిన్ను నిష్కపటంగా ప్రేమించినట్లే నువ్వు కూడా అందరినీ ప్రేమించగలిగావా అని ఈ 2 క్వశ్చన్స్ అనేది మాకు అడగడం జరిగింది. Have you understood your meaning of life? Do you love? How you love yourself? Did you love all one another? Do you love to your neighbors? అని 2 క్వశ్చన్లు అడిగారు. ఒకసారి రేమండ్ మూడీ గారు మొత్తం అన్ని యొక్క శాస్త్రాలన్నీ చూశాడు. ఈ 2 మాటలు ఎక్కడున్నాయా అని వెతికితే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఆ 2 మాటలు. అప్పుడు దాకా దేవుడిని నమ్మని వ్యక్తి ఏదో ఉందని బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనకు అర్థమవుతున్న దాని ప్రకారం ఏంటంటే, చనిపోయిన తర్వాత మన జీవితానికి లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఎలా పడితే అలా జీవించడం కాదు, మన జీవితం ఒకళ్ళకి అప్పచెప్పవలసింది అని ఆ క్వశ్చన్ల ద్వారా మనకి ఆన్సర్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం మరణంతో అవతలకి వెళ్ళి ఎవరన్నా చూసారా అని మనకు ఒక ప్రశ్న మొదలవుతూ ఉంటుంది. ఆ ప్రశ్నకు ఈరోజు నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పే ముందు మీకు 3 కెమెరాల గురించి చెప్తాను. మొట్టమొదటి కెమెరా, మీ అందరూ ఫోన్లు పట్టుకొని కెమెరాలో ఫోటోలు తీసిన వాళ్ళేనా? అది మొట్టమొదటి కెమెరా. రెండో కెమెరా నీళ్లలో నుంచి ఫోటోలు తీస్తుంది. అది IP17 లైక్ వాటర్ ప్రూఫ్ ఏదో ఉంటుంది, వాటర్లో కూడా ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది. అది రెండో కెమెరా. ఓకే, మూడో కెమెరా ఇది వాటర్ రెసిస్టెంట్ కెమెరా. మూడో కెమెరా ఏంటో తెలుసా? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, యానిమల్ ప్లానెట్. ఎప్పుడైనా చూసారా? జంతువుల ఛానల్ చూసారా? ఆ కెమెరా లక్షలు కోట్లు విలువ ఉంటుంది. ఆ కెమెరా యొక్క ప్రత్యేకత ఏంటండి అంటే, ఒకేసారి నీళ్లలోనూ ఫోటోలు తీస్తుంది, ఒకేసారి నీటి బయట కూడా ఫోటోలు వీడియోలు తీస్తుందంట. ఫుల్ HD క్లారిటీ, ఒరిజినల్గా. ఈ 3 కెమెరాలు మాకు ఎందుకు చెప్పారు సార్ ఇప్పుడు అంటే, మొట్టమొదటి కెమెరా, ఈ రెండో కెమెరా, మూడో కెమెరా గురించి మీకు తర్వాత గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను మీకు తెలియని కొత్త విషయాలు ఏమన్నా చెప్తానా అంటే కాదు, మీకు తెలిసిన విషయాలే చెప్తాను, కానీ డిఫరెంట్ స్టైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క వాక్యాలు మీరు ఒక్కసారి ఇదే మా జీవితం అని మీరు ఆ విధంగా దీన్ని చూడగలిగితే మీ హృదయంలో ఉన్న ఒక్కొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేను ఈ స్టోరీ గురించి చెప్పగానే సార్ అదే ఓకే మా పాస్టర్ గారు పాల్ గారు చాలాసార్లు చెప్పారండి, నేను మెసేజ్ సెర్మెన్స్లో విన్నానండి అని అనుకుంటే మీరు పొరపాటే. దీన్ని మీకు కొత్తగా నూతనంగా మీకు దీన్ని పరిచయం చేయాలి. ఓకే, బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఎంతమంది రాశారు? 40 మంది రాశారు.
బైబిల్ని 40 మంది రాశారు, ఒక్కళ్ళు రాసింది కాదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క సంఘటన, సన్నివేశం బైబిల్లో నుంచి ఉండేది. ఆ రాసిన ఆ వ్యక్తి డిఫరెంట్. ఈ 40 మందిలో 39 మంది ఒక ఎత్తు అయితే, ఆ ఒకే ఒక్కడు ఇంకొక ఎత్తు. ఈ 39 మంది ఒక జాతి అయితే, అతను ఒక్కడే వేరే జాతి. ఈ అసలు మామూలుగా ఈ బైబిల్ గ్రంథం రాసింది యూదుల కోసమే. బైబిల్లో మొట్టమొదటి నుంచి చివరి దాకా రాసింది యూదులే. కానీ ఆ ఒక్కడే ఒకడు ఉన్నాడు చూసావా, ఆయన యూదుడు కాదు. ఆయన యూదుడు కాదంట. మీకు తెలుస్తుంది, అర్థమవుతుందా? మీరు అందరూ 100 మంది క్రిస్టియన్స్ ఇక్కడికి వచ్చారండి. మా అమ్మ నాన్న దేవుడిని నమ్ముకుంటున్నాం, అందరూ వచ్చారు. ఒకే ఒక్కళ్ళు వేరే రిలీజియన్ నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అనుకుందాం. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళే ఇక్కడ నిలబడి సాక్ష్యంగా చెప్తున్నారు అనుకుందాం. ఈ 99 మంది దేవుణ్ణి నమ్ముకుంటున్న వాళ్ళు, ఒక్కళ్ళు వేరే రిలీజియన్ నుంచి వచ్చిన వాళ్ళు సాక్ష్యంలో, ఇద్దరిలో ఎవరు మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటారు? దేవుడి గురించి ఎరగని వ్యక్తి దేవుడి ప్రేమ గురించి స్టేజ్ మీదకి వచ్చి చెప్తుంటే ఎలా ఉంటుంది? అదే ఆ యొక్క గ్రంథకర్త. సార్ ఆయన ఏమైనా రచయిత? కాదు. ఆయన 2 పుస్తకాలు లోపల రాశారు. సార్ ఆయన ఏమైనా ప్రవక్త? కాదు, ప్రవక్త కూడా కాదు. అయినా 2 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సార్ మరి ఆయన పాస్టరా? సంఘాలు ఏమైనా నడిపించాడా? లేదు. అయినా కూడా 2 గ్రంథాలు లోపల రాశారు. అరే రచయిత కాదు, ప్రవక్త కాదు, పాస్టర్ కాదు, అయినా కూడా 2 గ్రంథాలు ఎందుకు లోపల రాశారండి అనంటే, ఆయనకున్న ఇంట్రెస్ట్, జిజ్ఞాస లాంటిది, ఆయనకున్న కోరిక లాంటిది. ఒక హిస్టరీని హిస్టరీగా చూపించాలి, ఒక నిజాన్ని నిర్భయంగా చూపించాలి అనే ఆశ వలన ఆయన గ్రంథాలు 2 బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. ఆయన ఎవరో కాదు. ఎవరైనా చెప్పగలరా? లూకా. ఆయన ఒక డాక్టర్ గారు. లూకా అపోస్తులుడైన పౌలు యొక్క టీంలో ఆయన ఒక మెంబర్. ఆ టీంలో వాళ్ళు పరిచర్య చేయడానికి వెళ్తా ఉంటే ఎవరికైనా దెబ్బలు తగిలి అనుకోండి, వాళ్ళ కట్లు కట్టి వాళ్ళకి వైద్యం చేసే ఒక డాక్టర్. ఆ డాక్టర్ గారు ఎందుకండి ఆయనకు అంత స్పెషాలిటీ అనంటే, ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఆయన రాసిన, ఎందుకు అంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి వెలుగు నింపాడు. అదేంటండి? 4 సువార్తల్లో ఆయన రాసింది ఏంటిది? లూకా సువార్త. 2వ పుస్తకం ఏంటి? అపోస్తుల కార్యం. ఈ 2 పుస్తకాలు, పార్ట్ 1, పార్ట్ 2. ఈ లూకా సువార్త 4 సువార్తల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. లూకా సువార్త ఎందుకో చెప్పనా? ఈరోజు ఏంటి స్పెషాలిటీ? ఎందుకు మీకు సెలవు ఇచ్చారు? ఎవరు అంబేద్కర్? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటారు. ఎందుకండి అంటే, వెనకబడిన తరం, వెనకబడిన జాతి, వెనకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎరా నీకు కాలేజ్ కావాల్సి వచ్చిందా? ఎరా నీకు స్కూల్ కావాల్సి వచ్చిందా? ఏంట్రా నువ్వు డాక్టర్ అవుతావే ఏంటి? నువ్వు లాయర్ అవుతావా అని ఎగతాళి చేసేవాళ్ళు తక్కువ జాతి వాళ్ళని. ఆ చదువు, న్యాయం, నీతి, ధర్మం అందరికీ ఒకటే అని చాటి చెప్పింది అంబేద్కర్. అవునా కాదా? లూకా గారు కూడా అదే చేశారు. గొల్లలకి సువార్త అందజేయబడింది అని చెప్పబడిన ఒకే ఒక మనిషి లూకా గారు. మత్తయి శుభవార్తలో ఉండదు, యోహానులో ఉండదు, మార్కులో ఉండదు. ఒకే ఒక్కడు లూకా. సువార్త అనేది కేవలం యూదులకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి సువార్త అందజేయబడాలి. చదువు లేనోళ్ళేంటి, చదువు ఉన్నోళ్ళేంటి, నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, యూదుడైతే ఏంటి, యూదుడు కాకపోతే ఏంటి, మనం హంబుల్గా తగ్గించుకొని ఉంటే సువార్త అందరికీ వెళ్ళాలి అని దృక్పథంతో ఉన్న వ్యక్తి లూకా. స్పెషల్ అంటారా కాదంటారా? మరైనా మనందరికీ సువార్త అందజేయబడిందంటే మరి స్పెషలా కాదా? గొల్లలకి ఇంపార్టెన్స్ ఎవరు? గొల్లలంటే ఎవరు? గొర్రెల్ని కాసుకుంటారు చూడు, వాళ్ళని గొర్రెలు అంటారు, షెపర్డ్స్. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ సాక్ష్యం ఎవరు పట్టించుకోరు, వాళ్ళని అసలు యూదులు పొట్లకు కూడా తీసుకురానివ్వరు.
వాళ్ళ మాటలకి ఇంత కూడా బరువు ఉండదు. అట్లాంటి షఫర్డ్స్ గురించి బైబిల్ గ్రంథంలో రాశారు చూడండి. వాళ్ళు వచ్చి దేవుడు పుట్టినప్పుడు వాళ్ళు అక్కడ దేవుణ్ణి మహిమపరిచారన్న విషయం గురించి రాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ లూకా సువార్త రావటాన్ని బట్టి యేసు ప్రభు అంటే ఎవరో పరిచయం చేశాడు లూకా. అపోస్తుల కార్యాలు రావడం బట్టి పరిశుద్ధాత్ముడు ఎవరో పరిచయం చేశాడు. సువార్త రావటం వలన మనకి రక్షణ కలిగింది. అపోస్తుల కార్యం అంటే పరిశుద్ధాత్ముడు రావడం వలన సంఘ నిర్మాణం, సంఘ వ్యవస్థ స్థాపించబడింది. ఇది కొద్ది మాటలు అన్నమాట. ఇప్పుడు మనము లూకా సువార్త 16వ అధ్యాయంలో నుంచి మనం ఎటు కదలం ఈరోజు టాపిక్. డీటెయిల్డ్గా వీటి గురించి మనం కొద్ది మాటలు మాట్లాడుకున్నాం. 16వ సువార్తకి 16వ అధ్యాయానికి వెళ్ళక ముందు 15వ అధ్యాయంలో ఏం జరిగిందో సింపుల్గా చెప్తా. తప్పిపోయిన వాటిని వెతకటం గురించి లూకా గారు మాట్లాడారు. 3 తప్పిపోయిన వాటి గురించి చెప్పాడు. జాగ్రత్తగా వినండి నాన్న, చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. బోర్ ఏం కొట్టదు, ఓకేనా? బోర్ కొడితే చేతులు ఎత్తండి, ఓకే? ఫస్ట్ది ఏంటంటే 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. దాన్ని వెతకడం కోసం వెళ్ళడం అంటే 100 రూపాయలు 1 రూపాయి పోయినట్టు. నెక్స్ట్ ఉపమానం ఏం చెప్పాడంటే స్టోరీ, 10 వెండి నాణ్యాల్లో 1 వెండి నాణ్యం పోయిందంట. ఆ వెండి నాణ్యం కోసం వెతకడానికి వెళ్ళాడు. అంటే డోస్ పెంచారు చూడండి. 1 రూపాయి కాస్త 10 రూపాయలు అయినట్టు. 10లో 1 పోయినట్టే 10% కదా. ఆ నెక్స్ట్ స్టోరీ తప్పిపోయిన కుమారుడు. 2 కుమారుల్లో 1 కుమారుడు తప్పిపోయాడు. ఎంత అయింది? 50%. చూడండి, పెంచుకుంటూ పోయాడు. ఇదంతా యేసు ప్రభు వారు ఎవరితో చెప్తున్నారో తెలుసా? యూదులతో చెప్తున్నారు. తప్పిపోయినవి అన్నీ దొరికినాయి కానీ లోనున్నవాడు తప్పిపోయాడు అని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? 16వ అధ్యాయంలో 15 అయిపోయింది కదా, 3 స్టోరీల గురించి తెలుసుకున్నాం కదా. 16వ అధ్యాయంలో మానవుడికి ఉన్నటువంటి వనరుల గురించి మాట్లాడాడు. వనరులు అంటే ఏంటి సార్ అంటే, మనకు ఆస్తి అయి ఉండొచ్చు, మనకు పలుకుబడి అయి ఉండొచ్చు, ఓకే, ఏదైనా ఉండొచ్చు. ఆ యొక్క వనరుల్ని వేస్టేజ్ చేసుకోవడం అంటే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, వేస్ట్ చేసుకుంటున్నావు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, వేస్ట్ చేసుకుంటాడు. దేవుడు నీకు డబ్బులు ఇచ్చాడు, వేస్ట్ చేసుకున్నావు. ఎలా అయితే దుర్వినియోగం పరుస్తున్నారో ఈ యొక్క కథ నుంచి తెలుసుకుంటాము. ఇప్పుడు నేను చెప్పబోయే కథ మీరు అందరూ వినే ఉంటారు. విన్నారా లేదా? మీకు ఏ కథ గురించి చెప్పబోతున్నానో తెలుసా? 16వ అధ్యాయంలో ఎనీ ఐడియా? ధనవంతుడు లాజరు అనే ఒక స్టోరీ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాను. సార్, ఇది ఉపమానం అంటే ఏంటి సార్? యాక్చువల్లీ ఉపమానం అంటే ఏంటంటే, అసలు ఇది ఉపమానం, ఇది స్టోరీ అంటారా లేకపోతే రియల్ లైఫ్ స్టోరీ అంటారా అనేది ఇప్పటికీ దానికి అంతుపట్టట్లేదు. ఎందుకంటే తెలుసా, మనం యాక్చువల్గా భారతదేశంలో కథలు ఎలా చెప్పుకుంటాం? అనగనగనగా ఒక ఊరిలో ఒకళ్ళు ఉన్నారంట, ఒక ఊరు ఉందంట, ఒక కొడుకు ఉన్నాడంట అనుకుంటాం కదా. అంటే వాళ్ళు నిజంగా లేరు, ఏదో ఊరు, ఏదో ఒక కొడుకు. కానీ యేసు ప్రభు వారు అలా చెప్పలా. ఏం చెప్పాడో తెలుసా? పేరుతో పిలిచాడు. ఏం పేరు? లాజరు. లాజర్ అని పేరు పెట్టి పిలిస్తే మరి అది స్టోరీ అవుతుందా? నిజమైన విషయం అనేగా. సో కాబట్టి ఇది కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఇది నిజమా లేకపోతే స్టోరీయా అనే సందిగ్ధంలో ఉండేవాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ ఏదైతేనేమి యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాని గురించి మనం ఈరోజు చూసుకుందాం. ఈ సన్నివేశాల్లో మీకు కెమెరాల గురించి చెప్పాను కదా, బయట తీసే కెమెరా అని చెప్పాను కదా. బయట తీసే ఫోటోలు తీసే కెమెరా మరణానికి ముందు, చావుకి ముందున్న స్టోరీ గురించి ఆ కెమెరా చిత్రీకరిస్తుంది. వాటర్లో ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తున్నాను కదా, అది చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఉన్న స్టోరీ ఆ కెమెరా మాట్లాడుతుంది.
మూడో కాస్ట్లీ కెమెరా అన్నాను కదా, బయట అండ్ లోపల. అది చావుకి ముందు చావుకి తర్వాత స్టోరీ అది చెప్పబడుతుంది ఆ కెమెరా. సో ఈ కెమెరా అనేది, ఈ సన్నివేశం అనేది ఈ బైబిల్ గ్రంథంలో ఈ లోకాసు వార్త 16వ అధ్యాయంలో క్లారిటీగా రాశారు. దేవుడు క్లియర్గా చెప్పాడు. సో మనం ఒక్కసారి వీటిని చదువుకుందాం. అందరూ ఒకసారి లోకాసు వార్త తీయండి, 16వ అధ్యాయం. ధనవంతుడు ఒకడు ఉండేను, గట్టిగా చదవండి. Yes. 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 నేను కంటిన్యూ చేసేస్తాను. ఇంకా ఈ 3 వచనాలు, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిన ఒక స్టోరీలా ఉండేది. వినండి, మీకు బాగా నచ్చింది. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకని. ఈ 3 వచనాలు చావుకు ముందు, 19, 20, 21 చావుకు ముందు, అంటే ఫస్ట్ కెమెరా. సెకండ్ది 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. దిస్ ఇస్ సెకండ్ కెమెరా, వాటర్లో ఉన్నది. ఇప్పుడు థర్డ్ కెమెరాకి వస్తాం మనం. 23వ వచనం, అప్పుడు అతడు పాతాళంలోకి బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించావు, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు మాత్రం యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరువాడు దాటి పోజాలకుండునట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉండేదని చెప్పాను. ఈ మాటలన్నీ చూస్తున్నారా? అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారి పంపవలెనని నిన్ను వేడుకొనిచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనొద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. నేను ఇప్పుడు ఈ పాయింట్స్ని డీటెయిల్డ్గా మనం చూడబోతున్నాం. చెప్పక ముందు మీకు ఒక ఆయన గురించి పరిచయం చేస్తాను. ప్రపంచం మొత్తంలో ఎక్కువ మందికి సువార్త అందజేయబడిన ఒక వ్యక్తి ఉన్నారు. వినండి, ఎక్కువ మందికి సువార్త ఒక దైవజనుడు చెప్పాడు. ఆయన పేరేంటి? బిల్లీ గ్రాహం. 26 కోట్ల మందికి సువార్త చెప్పాడంట. ఎలా ఉంది ఒకసారి వింటున్నారా? 26 కోట్ల మంది అంటే ఎంత తెలుసా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, సౌత్ ఇండియా మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారో అంతమందికి సువార్త అందజేయబడిన ఒకే ఒక వ్యక్తి బిల్లీ గ్రాహం. నీతిమంతుడి గురించి మనం తలుచుకుంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఎంత గొప్ప విషయం కదా, 26 కోట్ల మందికి చెప్పబడ్డాం. సో ఆయన 99 సంవత్సరాలు బ్రతికాడు. 99 సంవత్సరాలు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. 92వ ఏట బిల్లీ గ్రాహం గారికి సన్మానించాలనుకున్నారు అందరూ. ఇంతమందికి సువార్త చెప్పారు కదా, మీకు సన్మానిస్తామని ఇంటికి వచ్చారు. అప్పటికే బిల్లీ గ్రాహం గారికి పార్కిన్సన్స్ అనే ఒక వ్యాధి తగిలింది. అది ఒక పక్షవాతపు వ్యాధి, అంటే చెయ్యి కాలు పడిపోయి ఉంటుంది. అటువంటి టైంలో ఆ సన్మానం సమయంలో వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు మీకులాగా వచ్చి, తాతయ్య, డాడీ, ఇగో మేమందరం నీకు ఒక కోటు ప్రజెంట్ చేస్తున్నాం, ఈ కోటు నువ్వు వేసుకోవా ఆ రోజు అని అన్నాడు. ఆ కోటు వేసుకొని బిల్లీ గ్రాహం గారు మీటింగ్లో కూర్చున్నారు.
చేతులు వణుకుతున్నాయి ఇలాగా, పార్కిన్సన్స్ వ్యాధితో. ఆయన ఏం చెప్తున్నాడా అని జనాలందరూ వింటున్నారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, జాగ్రత్తగా వినండి. నాకులాగే కొద్ది సంవత్సరాల క్రితం ఒక ఆయన ఇలాంటి ఖరీదైన కోట్ వేసుకొని ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత టికెట్ కండక్టర్ వచ్చి, సార్ టికెట్ టికెట్ అని అడిగారు. ఆయన కోటు జేబులో మొత్తం వెతికితే టికెట్ కనబడలా. వెంటనే ఆ టికెట్ కండక్టర్ ఆయన చూసి, సార్ మీరా, నమస్తే సార్, నాకు మీరు బాగా తెలుసు సార్, మీరు టికెట్ కొనే ఉంటారులే కానీ పర్లేదులేండి సార్ అని చెప్పి మిగతా వాళ్ళ బోగీలకి వెళ్ళాడు టికెట్లు చెక్ చేయడానికి. తిరిగి వచ్చి ఒక అరగంట తర్వాత వస్తే ఆ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో ఆ బ్రీఫ్ కేసు మొత్తం బట్టలన్నీ బయట తీసేసి ఉన్నాయి. ఇంకా వెతుకుతున్నాడు ఆ టికెట్ కోసం. ఏంటిది ఇది సార్, నేను మీకు చెప్పాను కదా సార్, మీరు నాకు తెలుసు, టికెట్ ఏం చూపించాల్సిన అవసరంలా, మీరు ఎక్కడ దిగుతారో చెప్పండి, అక్కడ స్వయంగా నేనే వచ్చి మిమ్మల్ని దింపుతాను అన్నాడు. అలా కాదయ్యా, నాకు ఆ టికెట్ కావాలయ్యా అన్నాడు ఈ మనిషి. సార్ ఏంటి, మీకు ఏమైనా డబ్బులు వస్తాయా, రీఎంబర్స్మెంట్ ఏమైనా ఉంటుంది? కాదయ్యా. మరి ఎందుకు సార్ ఆ టికెట్? ఆ టికెట్లోనే ఉంటుందయ్యా, నేను ఎక్కడ దిగాలా అన్నది అన్నాడు. ఆ చెప్పిన ఆ వ్యక్తి ఎవడో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతగాంచిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన కనిపెట్టిన ఏంటో తెలుసా? సోలార్ సిస్టమ్, న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, సెమీ కండక్టర్స్. మీరు ఫోన్ వాడగలుగుతున్నారంటే ఆ సెమీ కండక్టర్స్ ఆయన తయారు చేస్తారు. లేజర్ టెక్నాలజీ, ఆపరేషన్ లిప్పి లేకుండా జరుగుతున్నాయి అంటే అక్కడి నుంచే మొదలైంది. అంత పెద్ద శాస్త్రవేత్త ఎక్కడ దిగాలో కూడా తెలియదు. ఆ విషయం గురించి బిల్లీ గ్రహం గారు చెప్తున్నారు. ఆ శాస్త్రవేత్త చాలా జ్ఞానవంతుడు. ఆయనకి ఈ లోకంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. నేనంత జ్ఞానవంతుడిని కాదు, నాకు ఇక్కడ లోకంలో ఏం జరుగుతుందో తెలీదు. ఆయనకి గమ్యస్థానం ఆయనకు తెలీదు, కానీ నాకు తెలుసు, నేను చనిపోతే యేసయ్య దగ్గరికే వెళ్తాను అని ఆ మాటలు చెప్పాడంట. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన చివరి చెప్పిన మాటలు ఏంటంటే, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? యేసయ్య ఈ సమయంలోనే మన మధ్యకు వస్తే మీరు ఎత్తబడే గుంపులో ఉంటారా? యేసయ్య వచ్చిన వెంటనే అయ్యా కొద్దిగా టైం ఇవ్వా, నాకు కొద్దిగా సెటిల్ చేసుకోవాల్సిన ఏమనుండి అని చెప్తావా? సమయం ఉంటుందా? సో ప్రశ్నించుకోండి అని బిల్లీ గ్రహం గారు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. మీరందరూ చక్కటి డ్రెస్సులు వేసుకొని వచ్చారు, కలర్ఫుల్గా. చక్కగా పొద్దున్నే రెడీ అయ్యి మంచిగా స్నానాలు చేసుకొని మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చారు. 2-3 గంటల ఈ యొక్క మీటింగ్కి మీరు ఇంత సిద్ధపాటు కలిగి ఇంత రెడీ అయ్యి వచ్చారే, మనం చనిపోయిన తర్వాత వెళ్ళగలిగే ఆ యొక్క స్థలం, యుగ యుగాలు మనం ఉండాల్సిన స్థలానికి ఇంకెంత సిద్ధపాటు అవసరమో. నిజమే కదా? సిద్ధపడి కలిగి ఉండడం అవసరం అంటారా కాదంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కథలో ఒక ధనవంతుడు ఉన్నాడంట, ఒకడు పేదవాడు ఉన్నాడంట. వాళ్ళిద్దరూ ఒకే స్థలంలో ఉన్నారంట. ఏదో ఒకళ్ళు వేరే ఊరు, ఇంకోళ్ళు వేరే ఊరు కాదు, ఒకే ఇల్లు, ఒకే ఇంటి బయట, ఒకే ఏరియా, ఒకే లైన్లో ఉన్నారని ఫస్ట్లో క్లారిటీగా ఉంది. అయితే ఇందులో ఉన్న ధనవంతుడి పేరు అక్కడున్న యూదులు రాశారు, బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ అతని పేరు దిబాస్ అంట. అక్కడ చాలా గ్రంథాల్లో రాశారు, బైబిల్ అక్కడ యూదుల గ్రంథంలో దిబాస్ అంట అతని పేరు. అయితే లాజరు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అబ్రహాము దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు, ఆయన పేరేంటి? ఎలియాజర్లో నుంచి వచ్చిన పేరు లాజరు. ఈ అన్ని మాటలు చెప్తున్నప్పుడు యూదులకి పితామహుడు ఎవరు? అబ్రహాం గారు. మనకు పితామహుడు ఎవరు? మహాత్మా గాంధీ అంటారు కదా, మనకి పితామహుడు భారతదేశానికి. అలాగే యూదులకి పితామహుడు అనేది ఒకడు ఉన్నారు, ఆయన అబ్రహాం గారు. సో ఇక్కడ అబ్రహాం గారిని వాళ్ళ యొక్క సేవకుడు లాజరు గురించి ఈ అన్నిటి గురించి చెప్తున్న ఈ సన్నివేశం వింటుంటే యూదులకి మండిపోతుందంట. ఏంటి, మావాడు నరకానికి వెళ్ళాడా?
లేకపోతే ఇతనే అని చెప్పని ఆలోచించుకుంటూ వాళ్ళకి ఆ పుండుని గెలికినట్టు ఉంటుందంట వాళ్ళకి ఆ సమయంలో. మీకు కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సమయంలో నా తాపత్రయం ఏంటంటే మీ హృదయానికి ఒక్కసారి గుచ్చి రావాలన్నదే నా తాపత్రయం. సో ఇక్కడ ఏంటంట, ఎలియాజరు గురించి మనం చదువుకున్నాం కదా. మొట్టమొదటి కెమెరాల్లోకి మనం ఇప్పుడు వెళ్తాం. మొట్టమొదటి 3 వచనాలు ఒకసారి చూసుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. ధనవంతుడు గురించి వచనము ఒకటి ఉంది. లాజరు గురించి 2 వచనాలు రాయబడినవి. లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడంట. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడు ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొన గోరెను. ఇక్కడ హీరో ఎవడు? మనకి యాక్చువల్గా మనం ఏ కాన్సెప్ట్ చూసినా హీరో విలను అలవాటు అయిపోయింది మనకి చిన్నప్పటి నుంచి కదా. సో ఈ కాన్సెప్ట్లో హీరో ఎవరు? ధనవంతుడు. ప్రపంచంలోనే ద ఫస్ట్ బైక్ నీమన్ మార్కస్ అని అదొక బైక్. దాని విలువ 90 కోట్లు, 300 కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్తుంది. ఆ బైక్ మీద ఒకళ్ళు దిగారనుకో, అరే హీరోలా ఉన్నాడు రా వీడు, వెంటనే మారిపోద్ది. ఎందుకని? ఖరీదైన బండి మీద వచ్చాడు. ఇంకోటి కారు, రోల్స్ రాయ్స్. ఈ కారు ఖరీదు ఎంతో తెలుసా? 350 కోట్లు. ఈ కారులో నుంచి ఒక్కడు దిగాడు అనుకో, వాడు ఎంత అర్థమైనా వస్తుంది. దిగాడు అనుకో, బా హీరోలా ఉన్నాడు రా. సో ఇక్కడ హీరోయిజం స్టార్ట్ అవుతుంది స్టోరీలో. జాగ్రత్తగా వినండి, హీరోయిజం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ధనవంతుడు ఈ స్టోరీలో హీరో అనమాట. ఇక్కడ ఈ లోకపరంగా హీరో. సరే, ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు అంటున్నాడు కదా సార్, ధనం ఏమైనా దేవుడికి విరుద్ధమా? కాదు కాదు. మరి ఏంటి ధనవంతుడు మరి నరకానికి వెళ్ళాడు అంటున్నాడు? మరి ధనానికి దీనికి ఏమన్నా, నరకానికి ఏమన్నా లింక్ ఏమన్నా ఉందా? కాదు కాదు. బైబిల్ గ్రంథంలో గమనించుకుంటే అబ్రహాం గారు ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. ఆయన ఇంట్లో ఎంతమంది పనోళ్ళు ఉన్నారో తెలుసా? 3000 మంది పనోళ్ళు. మన భారతదేశంలో రిచ్ మ్యాన్ ఎవరు? అంబానీ. ఆయన ఇంట్లో పనోళ్ళు ఎంతమందో తెలుసా? 600 మంది పనోళ్ళు, 27 ఫ్లోర్లు పెద్దది ఇల్లు. ఆయన కరెంటు బిల్లు 8 నుంచి 10 లక్షలు నెలకి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 5 అంబానీలు ఈజ్ ఈక్వల్ టు ఒక అబ్రహాం. చూడండి అబ్రహాం ఎంత రిచెస్ట్ మ్యాన్. ఇప్పుడు మీకు అర్థమైంది పాయింట్. సో అంత రిచ్గా ఉన్న అబ్రహాము రాజులు సైతం నిలబడేవాళ్ళు ఆయన వస్తుంటే. సో ధనం ఏమన్నా విరుద్ధమా? కాదు. రెండోది సొలొమోన్ తెలుసు కదా, సోల్మన్. ఆయన చర్చి గోడలకి మనము సున్నం రాసుకుంటాము ఇక్కడ. ఆయన బంగారంతో వేసేవాళ్ళం సున్నం. 300-400 ఏళ్ల తర్వాత అలెగ్జాండర్ అని ఒక కింగ్ వచ్చాడు ఆ చర్చిని దోచుకుందామని. వచ్చి పైన బంగారంతో పొదగబడిందిలే అని చెప్పని పైన మొత్తం గీకేస్తున్నారు. లోపల చూస్తుంటే ప్రతి ఇటుకురాయి 5 కేజీల బంగారం, ఇటుకురాయికి ఇటుకురాయి మధ్యలో మళ్ళీ వజ్రాలు. చూసి మతి పోయింది అలెగ్జాండర్కి. హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్. సోల్మన్ గురించి మీకు చెప్తున్నాను. దేవుడు కొంతమందిని ధనంతో ఆశీర్వదిస్తాడు, కొంతమందిని దేవుడు ఆరోగ్యంతో ఆశీర్వదిస్తాడు. ధనం దేవుడికి వ్యతిరేకం కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు ఎవరైనా ధనవంతులు ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ధనం కోసం మనము ధనవంతులు కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ మన జీవితమే, మన ధనమే సర్వస్వం అనుకోవడం తప్పు అని ఇక్కడ పాయింట్లో క్లారిటీగా అర్థమైందా మీకు? ధనం కావాలి కోరుకోవడంలో తప్పు లేదు, ధనమే సర్వస్వం అనుకోవడం తప్పు అంటున్నారు ఇక్కడ పాయింట్. రిచ్ మ్యాన్ ధనవంతుడి యొక్క వస్త్రం గురించి చెప్పబోతున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడో తెలుసా? ఊదా రంగు వస్త్రం అంట, సన్ననార వస్త్రం, పర్పుల్ క్లాత్. అంటే ఆ కాలంలో రిచ్ పీపుల్ వేసుకునేది, అంటే రాజులు, పెద్ద పెద్ద ప్రీస్ట్స్ వేసుకునే ఆ ఊదా రంగు వస్త్రం. సన్ననార వస్త్రం అంటే మన భాషలో చెప్పాలంటే పట్టు వస్త్రాలు.
ఓకే, లగ్జరీ అండ్ కంఫర్ట్కి అది సూచిస్తుంది. దేవుడు ఒక మాట చెప్తాడు, గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్ నాట్ డ్రెస్. ఇతడు హీరో గారిది అయిపోయింది, లోక హీరోది. ఇప్పుడు లాజర్ దగ్గరికి వద్దాం. లాజర్ బట్టలేంటి? బట్టలే లేవు లాజర్ అడుక్కునేవాడు పాపం కదా. వీళ్ళిద్దరికి ఎంత వ్యత్యాసం ఉందో చూస్తున్నారా మీరు? ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరిలోనూ వేరు వేరు జీవితాలు ఉన్నాయి. అవునంటారా అంటే కాదంటారా? మనలో కొంతమంది పేదవాళ్ళుగా పుట్టారు, కొంతమంది గొప్పవాళ్ళుగా పుట్టారు, కొంతమంది సిటీలో పుట్టారు, కొంతమంది పల్లెటూరులో పుట్టారు, కొంతమంది అందంగానే పుట్టారు, కొంతమంది ఏదో ఒక లోటు ఉంటుంది ముఖంలో. ఎంత లోటు అంటే అద్దంలో వాళ్ళ మొహం చూసుకోవడానికి కూడా ఇష్టపడరు, అంత లోటు ఉంటుంది. సో అయితే ఇవన్నీ నీ పొరపాట్లు కాదు. నువ్వు పుట్టింది ఎక్కడైనా ఎలా ఉన్నా అనేది నీ చేతుల్లో లేదు. కానీ నీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు అన్నది మాత్రం మీ చేతిలో ఉంది. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. నువ్వు పేదరికంలో పుట్టి పేదరికంలోనే చావాల్సిన అవసరం లేదు. ధనవంతుడిగా పుట్టి ధనవంతుడిగా చావాల్సిన అవసరం లేదు. అందంగా పుట్టి అందహీనంగా చావాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరు మార్చుకోవడం శక్తి మీకే ఉంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఓకే, బట్టలు అయిపోయింది కదా. ఇప్పుడు రాజుగారు ఎవరు ఇందులో? ధనవంతుడు. ఎలా తింటున్నాడు ఆయన అన్నం? బల్ల మీద. కొంతమంది ఇంట్లో చక్కగా బెడ్ మీద కూర్చొని దిండు పెట్టుకొని చక్కగా కూర్చొని తింటూ ఉంటారు రాయల్గా. అలా ఇక్కడ ధనవంతుడు బల్ల మీద నీట్గా తినే అలవాటు అంట. తినేసేసి వేస్టేజ్ మొత్తం ఉంటుంది కదా, వణికిలు అవన్నీ వేస్టేజెస్, అది తీసుకొని ఎక్కడ పడేస్తారు? డస్ట్బిన్లో పడేస్తారు. అవునంటారా కాదంటారా? వింటున్నారా? మీకు అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? వింటున్నారా? ఎంతమంది వింటారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ పడేస్తారు వేస్ట్? మీరు తిన్నదంతా చెత్త కుండీలో, ఇంటి బయట ఉండే చెత్త కుండీలో పడేస్తారు. ఆ చెత్త కుండి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? అడుక్కునేవాడు. ఆయన పేరు లాజరు. ఆయనతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారంట అక్కడ. ఎవరు? కుక్క. ఇలా భోజనం తినేసి మిగిలిన అన్నం కూరలు అవి తీసుకొచ్చి డస్ట్బిన్లో పడినప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు. కుక్క అండ్ చూసారా ఎంత ఎంత దైనందిమైన స్థితి ఇది. ఇద్దరు నాది నాది అని చెప్పి ఆ కుక్క అండ్ ఈ యొక్క లాజరు దానికోసం పోటాపోటీగా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ దేవుడు ఈ కథని ఎందుకు వర్ణించాడో తెలుసా? ఇంత ధనవంతుడా, ఇంటి బయట ఉన్నవాడు ఎక్కడికో వెళ్ళి దాన ధర్మాలు చేయాల్సిన అవసరంలా, మీ ఇంటి బయట మీ కళ్ళ ముందు మీకు కనిపిస్తారు. వాళ్ళనే ఈ ధనవంతుడు సక్రమంగా చూసుకోలేదు. అందుకని దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు. మనలో చాలామంది అంటారు, ఏమంటారు? సార్, నేను వేరే ఊర్లోకి వెళ్ళి అనాథాశ్రమంలో డబ్బులు ఇచ్చి వచ్చాను సార్, అక్కడ ఉన్నవాడు అడుక్కున్నాడు చూసుకున్నాను సార్, అక్కడున్న అనాథలను చూసుకున్నాను సార్. ఇవన్నీ చెప్తారు. కానీ ఇంటి పక్కన భర్త లేని ఒక అమ్మ, ఏ ఆశ్రయం లేని ఒక తల్లి, అనాథలైన పిల్లలు, తండ్రి లేని పిల్లలు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేయడానికి చేతులు రావు. సార్, నాకు మాత్రం బయట ఊర్లో పెద్ద సాక్ష్యం ఉందండి, నేనంటే హీరోనండి, ఇక్కడ మాత్రం నన్ను ఎవరు పెద్ద పట్టించుకోరండి. కొంతమంది అలా ఉంటారు. ఎలా అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక కొట్టుకి వెళ్ళారు, నేనే కొట్టులో ఓనర్ని. సార్, నాకు పెన్ను కావాలని అంటారు. అప్పుడు 3 రూపాయలు అమ్మ పెన్ను అంట. మీరు వెంటనే ఏం చేస్తారు? పెన్ను తీసుకొని రాస్తుందా లేదా పరీక్షిస్తారు. పరీక్షించినప్పుడు రాయట్లా ఏం చేస్తారు? వేరే పన్ను తీసుకుంటారు. అవునా? అలా కాదు, నేనేం చెప్తానంటే, అయ్యా ఈ పెన్ను ఇక్కడ రాయదు కానీ మీ ఇంట్లో బాగా రాస్తుంది, తీసుకెళ్ళయ్యా అంటే ఎలా ఉంటుంది? తీసుకొని వెళ్ళిపోతారా 3 రూపాయలు నాకు ఇచ్చి? అది అలా ఉంటుంది అన్నమాట. దీని గురించి అందుకని అంటే మన ఊర్లో మనకు సాక్ష్యం లేదు కానీ వేరే ఊర్లో నాకు గొప్ప సాక్ష్యం ఉందంటే ఇలానే నవ్వులాటగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇతను అలా ఏంటంటే, నువ్వు చేసేటువంటి పనులు ఈ లోకంలో ఎవరినైనా మాయ చేయగలుగుతాయి, కానీ ఒక్క దేవుడికే మనం మాయ చేయలేము. దేవుడికి అంతా తెలుసు. నువ్వు చేసే ఉద్యోగం కానీ,
నువ్వు చదువుతున్న చదువు కానీ, నువ్వు చేసే పని కానీ, నువ్వు సంపాదించుకుంటున్నది ఏదైనా సరే, నువ్వు సాధించింది ఏదైనా సరే, ఎవరి కోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు? నీవు దేవుని బిడ్డవి అయితే, నిత్య రాజ్యం కోసం ఆలోచించేవాడివే అయితే గనక జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు ఆలోచించే ప్రతిదీ ఇది నిత్య రాజ్యంలో ఎలాంటి స్థానాన్ని కల్పిస్తుందో దానికోసం ఆలోచిస్తాం. ధనవంతుడు అలాగ ఆలోచించలేదు అప్పుడు, అందుకే నరకంలో యాతన పడుతున్నాడు. సార్, ఈ లోకంలో నాకు పేరుంటే చాలు సార్, ఈ లోకంలో నాకు దండలేస్తే చాలు సార్, ఈ లోకంలో నన్ను గుర్తిస్తే చాలు సార్, నేనెవరో అని అనుకున్నాడు ధనవంతుడు. మనం కూడా ఇలాగే ఆలోచిస్తే గనక మన ప్రయాణం నరకం వైపుకే వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వెళ్తాం. ఒక కెమెరా అయిపోయింది చావుకు ముందు, ఇప్పుడు చావు దానిలోకి వెళ్తున్నాం. అంటే ఈ కెమెరా ఎక్కడ? వాటర్లో ఉన్న కెమెరా. ఓకే, 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు ఏమయ్యాడంట? అందరు గట్టిగా చెప్పండి, తెలుగు వచ్చా అందరికీ? పాతి పెట్టబడ్డాడు. అంటే ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించండి, ధనవంతుడికి ఏం చేసి ఉంటారు? రోడ్డు మీద తీసుకెళ్ళేటప్పుడు మంచి పర్ఫ్యూమ్ చల్లుతూ ఉండుంటారు, రోడ్డు మీద చక్కటి పూలు ఇలా చల్లుతూ ఉండుంటారు, డబ్బులు కూడా వేస్తూ ఉండుంటారు, 1000 వాలా 10,000 వాలా కాలుస్తా రోడ్ల మీద వెళ్ళి ఉండుంటారు, లగ్జరీకి చూపించుకుంటూ వెళ్ళి ఉండుంటారు. అవునా? వెళ్ళిపోయి ఒక సమాధి, ఈ యొక్క వరల్డ్ మొత్తంలో కాస్ట్లీయెస్ట్ సమాధి ఉండే ప్లేస్ ఒకటి ఉందంట. దాని పేరేంటో తెలుసా? వెస్ట్వుడ్ విలేజ్, అమెరికాలో ఉంది. ఒక్క సమాధి ఎంత తెలుసా? 25 కోట్లు. చూడండి ఎట్లా ఉందో. 25 కోట్లు పెట్టి ఒక సమాధి చేయించుకుంటారా? ఇద్దరు. మైకిల్ జాక్సన్ ఎంతమందికి తెలుసు? ఆయన సమాధి అక్కడే ఉంది. మెర్లిన్ మాన్రాయ్, ప్రపంచ అందగత్తె, ఆమె సమాధి అక్కడే ఉంది. 25-30 కోట్లు పెట్టి చేయించింది. అయితే ఈ ధనవంతుడు కూడా అట్లాంటి కాస్ట్లీయెస్ట్ సమాధి చేయించుంటారు. కానీ ఏమయ్యాడండి? నరకంలో ఉన్నాడు. అదే ఇప్పుడు లాజర్ దగ్గర రండి, లాజర్కి మహా అయితే ఏమై ఉంటుంది? చెత్తకుండి దగ్గర ఫుడ్ పాయిజన్ అయిపోయి ఒంట్లో ఆరోగ్యం బాగోక క్షీణించిపోయి చనిపోయి ఉండుంటాడు. మనోడికి సమాధి కార్యక్రమం ఎలా జరుగుంటుంటుంది? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కంపు కొడుతుందని చెప్పని ఆ మున్సిపాలిటీ యొక్క వ్యాన్ ఉంటుంది చూసారా, చేతితో కూడా ముట్టుకోకుండా, ఎందుకంటే కురుపులు ఉంటాయి కదా బాడీ మీద, ఆ వ్యాన్ ఆ బుల్డోజర్ తీసేసి అది చెత్త కుండీలో పడేసి ఉంటారు. మహా చెత్తతో పాటు కాల్చేసి ఉంటారు. అతని సమాధి వాటి కార్యక్రమాల గురించి మినిమం అది జరిగి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, డాక్టర్ గారు వచ్చి మంచి ఆశీర్వాదాల గురించి చెప్తాడేమో అంటే చావు చావు అంటున్నాడు ఏంటినా అని అనుకుంటున్నారేమో. ఒక ఆయన గురించి మీకు చెప్తాను వినండి, ఫీజులు ఎగిరిపోతాయి. నేను ఎన్నిసార్లు ఏడిచాను ఈ సన్నివేశం గురించి. ఆయన పేరు జేఎల్ మూడీ. ఆయన చికాగో పట్టణం 1856 అక్టోబర్ 8వ తారీఖు. వినండి ఒకసారి. చికాగో పట్టణానికి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పమంటాడు. వెళ్ళి సువార్త చెప్తా ఉంటాడు. ఒక సందులో ఒక స్ట్రీట్లోకి వెళ్ళి సువార్త చెప్పమంటాడు. ఆ స్ట్రీట్ మొత్తం పబ్స్, క్యాసినోస్, బార్స్, అర్ధనగ్నంగా డ్యాన్స్ వేసుకుంటూ ఉండే స్థలం. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పమంటాడు పరిశుద్ధాత్ముడు. ఏంది, టైం చూస్తే 9:30 అయింది, ఇప్పుడు వెళ్ళి నేను ఇక్కడ ఏళ్ళకి చెప్పాలా? చెప్పు నువ్వు అని అంటాడు. వాక్యం చెప్పడం మొదలు పెడతాడు. వాళ్ళు తాగిందంతా దిగిపోతుంది, బట్టలు లేవని తెలిసి మీద కప్పుకుంటారు. అలాంటి మార్పు వస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్తాడు. వెంటనే ఒక మాట చెప్పు, మీలో పరలోకానికి ఎవరైతే వస్తారో చేతులు ఎత్తండి అని చెప్పు అని అంటారు మూడీ గారికి. మూడీ గారు ఏమంటారంటే, జేఎల్ మూడీ గారు, ఏందయ్యా టైం నుంచి టైం లేని పాడు, 10ంటికి ఈ టైంలో వచ్చి వాక్యం చెప్పమన్నావు, చెప్పాను. చికాగోకు రమ్మన్నాను, హోటల్ రూమ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళకి మీరు పరలోకం ఎంతమంది వెళ్తున్నారు చేతులు ఎత్తమంటే ఒక్కొక్కరు బాడీ బిల్డర్స్ ఉన్నారు, నన్ను కొట్టి చంపేస్తారేమో, ఇప్పుడు కాదు కానీ 4 రోజుల తర్వాత చెప్తానులే అనేసి పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలని నొక్కి పట్టేశాడు.
హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు, చల్లగా ఉందని పడుకున్నాడు. రాత్రి 1:30 సమయం. నేను చెప్తుంది అంత రియల్ ఫ్యాక్ట్స్, మీరు గూగుల్లో ఎత్తుక్కోవచ్చు. రాత్రి 1:30 సమయంలో పెద్ద లైట్ వచ్చింది. ఒక్కసారిగా చల్లగా ఉన్న వాతావరణం వేడయింది. ఏంటా అనుకొని లేచాడు. బయట చూస్తే పెద్ద మంటలు వస్తున్నాయి అన్ని చోట్ల. అది మీరు ఒక్కసారి చూడండి. చికాగో, గ్రేట్ చికాగో ఫైర్ అని ఇప్పటికీ అది ఉంది. అక్టోబర్ 8వ తారీఖు 1871 17,000 బిల్డింగ్లు కాలిపోయినాయి. ఆ రోజు 1,00,000 మందికి ఇళ్ళు లేవు, నిరాశ్రులు అయిపోయారు. 300 మందికి పైన చనిపోయారు. ఇదంతా చూసేసరికి జైలుముడి గారికి ఇందాక స్ట్రీట్ గుర్తొచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడికి. ఒక్కటి ఉండదు, మొత్తం కాలి బూడిద. ఆ సమయంలో జైలుముడి గారు మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. దేవా, ఆ టైంలో నేను ఒక్కసారి పరలోకానికి ఎంతమంది వెళ్తున్నారు చేతులు ఎత్తమంటే వాళ్ళు కనీసం 20 మంది అన్నా ఎత్తుంటే పరలోకానికి వెళ్ళేవాళ్ళు కదయ్యా. ఇది నేనే చంపేశానయ్యా వాళ్ళని, ఈ ఆత్మలన్నింటినీ నేనే దూరం చేశానయ్యా అని ఎంతో వేదన పడతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్తున్నా. దేవుడు చెప్తున్నా ఇప్పుడు ఈ మాటల్ని మీరు వినకపోతే నేను తల మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా, నాకు సంబంధం లేదు. దానికి మీరే బాధ్యులు. మీరు ఇప్పటికైనా మీరు పరివర్తన చెందకపోతే దానికి మీరే బాధ్యులు. ఇప్పటికైనా మన లైఫ్ని మనం సెట్ చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చెప్తారు, నీ కుడి చేయి అడ్డుగా ఉందా, కట్ చేసేసుకొని పరలోకానికి వెళ్ళు. 2 చేతులుండి నరకానిలో కాలడం కంటే ఒక చేతిలో పరలోకానికి వెళ్తే మంచిది అని. బైబిల్ గ్రంథంలో పరలోకం గురించి 600 సార్లు రాయబడింది. యేసు ప్రభువారు 90 సార్లు చెప్పారు ఆయన నోటితో. నరకం గురించి 170 సార్లు ఉంది. యేసు ప్రభువారు నోటితో 40 సార్లు నరకం గురించి చెప్పారు. ఇప్పుడు రండి 23వ వచనం కొద్దాము. 3వ భాగానికి. తెలుసుగా ఈ కెమెరా ఒకేసారి వాటర్లోనూ ఒకేసారి బయట షూట్ చేసే కెమెరా. ఇప్పుడు వద్దాము చివరి భాగంలో. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ మాటలు చెప్తుంది ఎవరండి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఏమైనా అబద్ధాలు ఆడతారా? యేసు ప్రభువారు ఏమైనా మాయ చేస్తాడా? యేసు ప్రభువారు భయపెట్టడానికి చెప్తాడా? యేసు ప్రభువారు ఏమైనా సరదాగా సిల్లిగా చెప్తాడా? యేసు ప్రభువారు చెప్పిందే సత్యం. నరకం ఉంది, అక్కడ బాధ ఉంటుంది. 22 నుంచి లాస్ట్ వరకు చూస్తే బాధ యాతన అని 4 సార్లు ఉంటుంది. సార్, ఈ నరకంలో మనం శరీరంతో వెళ్ళి కాలిపోతామా? అవన్నీ నాకు తెలియదు, కానీ అక్కడ బాధ అనేది ఉంటుంది. నిప్పుతో కాలిపోతూ ఉంటాం. సార్, ఆ సమయంలో ఏం చేయాలి సార్? ఆ సమయంలో ఆ నిప్పు కాలిపోయే బాధ కంటే చచ్చిపోతే బాగుంటుంది కదా. అది కూడా ఛాన్స్ లేదు అక్కడ. పురుగు చావదు, అగ్ని ఆరదు, కంటిన్యూస్గా మంటలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మీరు జుట్టు పట్టుకొని లాక్కున్నా ఏం చేయలేరు, పళ్ళు పట్పట నమిలి కొరుక్కున్నా కూడా ఏం చేయలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేస్తేనే దేవుడు ప్రార్థనకి అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొంతమంది అంటారు, సార్ నేను పాల్గారి చర్చికి వస్తున్నానండి, నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉంటాను, అక్కడ పరిచర్య అంతా నేనే చేస్తూ ఉంటానండి, నేను మారు మనసు పొందానండి, నేను చక్కగా టైత్ కరెక్ట్గా పే చేస్తున్నాను, దేవుడికి కానుకని ఇస్తున్నానండి, నేను మంచి బిలీవర్నండి అనొచ్చు. మంచిదే, ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ చేస్తూ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే వ్యర్థం. ఎందుకో చెప్పమంటారా? ధనవంతుడు ఏమన్నా ఆర్డినరీ పర్సన్ అనుకుంటున్నారా? ధనవంతుడు కూడా బిలీవరే.
ఎలా చెప్తారు సార్ ధనవంతుడు బిలీవర్ అని? ధనవంతుడు కూడా చర్చికి వెళ్ళేవాడే. ఎలా చెప్తారు సార్ చర్చికి వెళ్తున్నాడు? ధనవంతుడు కూడా బైబిల్ గురించి తెలుసు. సార్ ఇవన్నీ ఎలా చెప్తారు సార్? ఇవన్నీ తెలుసని చూడండి ఏం చెప్పాడు. తండ్రి అయిన నా అబ్రహామా. అబ్రహాంని తండ్రి అని పిలుస్తున్నాడు అంటే ఏంటి? గుర్తుపట్టాడనేగా అర్థం. అంటే ఏదో రిలేషన్ ఉందనేగా అర్థం. అంటే చర్చితోనూ బైబిల్ గ్రంథంలో ఉన్న అబ్రహాంతో లింక్ ఉందనేగా అర్థం. సో బిలీవర్ కాదంటారా? ఆ బిలీవర్ నరకానికి వెళ్ళలేదంటారా? యేసు ప్రభు వారు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు ఒక్కసారి ఈ సమయంలో ఆలోచించండి. అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు? నీచ నికృష్టుడా, అమావాస్య నాడు పుట్టినోడా, నువ్వు నన్ను తండ్రి అంటావేంట్రా అని అన్నాడా? ఏమన్నాడు చూడండి. నా కుమారుడా. అబ్రహాం కూడా ఏం చెప్తున్నాడు? అబ్రహాం కూడా గుర్తుపట్టాడు. నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు, అలాగనే లాజరు కూడా కష్టం అనిపించాడు, జ్ఞాపకం చేసుకో అన్నాడు. రే హలో, నువ్వు నా కొడుకువే, కానీ నువ్వు ఉండాల్సింది అక్కడే. ఈ భూలోకంలో నువ్వు నా కొడుకులాగే పెరిగావు, కానీ నువ్వు ఉండాల్సింది అక్కడే. నీ ప్లేస్ అదిరా, నీ ప్లేస్ అది. అక్కడ ఏమన్నాడు? జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. అంటే నరకంలో ఏముంటాయంట? జ్ఞాపకాలు ఉంటాయి. జ్ఞాపకాలు. అరే ఆ సమయంలో ఆయన ఎవరో వచ్చాడు, ఏప్రిల్ 14వ తారీఖు, గట్టిగా అరుచుకుంటూ చెప్పాడు. అరే మా అమ్మ ఎన్నోసార్లు చెప్తుంది, మా నాన్న ఎన్నోసార్లు చెప్పాడు, మా పాస్టర్ గారు పాల్ గారు ఎన్నోసార్లు చెప్పారు. అరే నేను ఎందుకు మారలేదు? అరే అప్పుడు అలా మారుంటే బాగుంటుంది కదా, అరే ఆ టైంలో అది చేసుంటే బాగుంటుంది కదా అని జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ఏం చేయలేమాట. యాతన 2 రకాలు ఉంటాయండి బాధ. ఒకటి శారీరకమైన బాధ, రెండోది మానసికమైన బాధ. ఇక్కడ శారీరకంగా ఏమో ఒక పక్క నుంచి నిప్పులు సెగలు కాల్చేస్తున్నాయి ధనవంతుడికి. రెండో పక్కన చూస్తుంటే లోపల కోపం. ఏంటి? ఈ లాజరుగాడు రోజు అడుక్కునేవాడు, నా కాళ్ళ కింద ఉండేవాడు, వీడెళ్ళి అబ్రహాం రొమ్మును కూర్చుంటాడా? తట్టుకోలేకపోతున్నాడు అక్కడ లోపల. ఈ 2 రకాలు గుండెల్లో పడుతున్న ఒక రకమైన బాధ, బయట ఒక బాధ. 26వ వచనంలో చూడండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోర్జాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉండేనని చెప్పాను. అగాధం అంట అంటే నరకానికి పరలోకానికి మధ్యలో ఏముందంట? అగాధం, లోయ. అది అనంతమైనది. అంటే అసలు దానికి మొదలు ఎండింగ్ ఉండదు. ఆ లోయలో పడితే ఇంక వెళ్ళిపోవడమే. సో ఈ లోయ ఉందిరా బాబు, నేను నీ వైపు రావడం కుదరదు అని అబ్రహాం గారు చెప్తున్నారు. ఆ లోయని ఏర్పరిచింది యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు లేని ప్లేస్ అంటూ ఉంటే అది నరకమే. ఆ లోయకు అవతల వైపు ఉన్న ప్లేసే. ఇక్కడ మిమ్మల్ని ఎవరన్నా ప్రార్థన చేయమన్నాను అనుకో, భయపడతారు కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది మొహమాట పడతారు. ఆ నరకంలో సిగ్గు, భయం ఏది ఉండదు, మొహమాటం ఉండదు. ధనవంతుడు అడుక్కుంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఈ నిప్పు నా వల్ల కాట్లా, ఇదిగో నీ పక్కన లాజరు ఉన్నాడు కదా, కొంచెం ఇదిగో చిటికెన వేళ్ళతో వాటర్లో ముంచి ఆ చుక్క నీరు నా నాలిక మీద వేస్తే ఆ తడి కొంచెం అన్న నేను చల్లార్చుకుంటాను నా నాలిక అని అడుక్కుంటున్నాడు. పక్కన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో చూడట్లా, వాడేమనుకున్నాడు, ఈడేమనుకున్నాడు చూడట్లా. కానీ ఆ ప్రార్థనకి నరకంలో జవాబు వచ్చిందా? లేదు. ఏదైనా ఇక్కడే మీరు ప్రార్థన చేస్తే మీకు జవాబు దొరుకుతుంది. వన్స్ ఛాన్స్ దాటిపోయాక జవాబు మీకు దొరకదు. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఇది ఆడవాళ్ళకి బాగా తెలుసు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో తల్లులందరూ మధ్యాహ్నం భోజనం ఏమి వండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంలో కూరగాయలవాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు.
కూరగాయలు అని అనకుండా టమాటాలు, బెండకాయలు, పొట్లకాయలు, వంకాయలు, సొరకాయలు అనుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు అలా అనేవాళ్ళు కూడా లేండి, మైక్ పెట్టేసుకున్నారు గొంతు అరిగిపోద్దని. అలా అనుకుంటూ వెళ్తారు. ఈ లోపల తల్లి ఆలోచిస్తుంది. ఇది ప్రతి ఇంట్లో జరిగే ఉంటుంది. తల్లి ఆలోచిస్తుంది, ఈరోజు ఏం వంట వండుదాం, నిన్నేం వండాం, ఓకే నిన్న బీరకాయ, మొన్న ఏం వండాం, ఓకే సొరకాయ పప్పు, మరి ఇప్పుడు ఏం వండుదాం, ఇది వండితే మా ఆయనకి ఇష్టం ఉండదు, ఇది వండితే మా పెద్దోడు తిండు, ఇది వండితే నా కూతురు తిండు అని ఆలోచించి, అమ్మాయి వెళ్ళి కూరగాయలు వండి పిలువు అంటే వెళ్ళి బయటికి వెళ్ళి చూసి, అమ్మా కూరగాయలు లేడే, వెళ్ళిపోయాడు. యెషయా 55లో నేను దొరుకు కాలమందు నన్ను వెతకండి. మీకు కూరగాయలు కావాలంటే కూరగాయలని పిలిచి అప్పుడు ఆలోచించుకో ఏం కూర వండుదాం, నిన్నేంటి మొన్నేంటి అని. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంక కుదరదు. ఇంకో మీకు నచ్చిన నా భాషలో, నా లాంగ్వేజ్లో చెప్పాలంటే, నేను ఒక డెంటిస్ట్ని, డాక్టర్ని, రోడ్డు మీద వెళ్తున్నా. సడన్గా ఒక బ్రదర్ కనబడ్డాడు. బ్రదర్ బాగున్నారా? బాగున్నాను బ్రదర్. ఏం బ్రదర్ నెల అయింది మిమ్మల్ని చూసి, రోజు 2 రోజులకు ఒకసారన్నా కనబడేవాళ్ళు, ఇప్పుడు ఏంటి కనబడట్లా మీరు? బ్రదర్ నాకు బాగాలేదు. ఏమైంది బ్రదర్? నాకు పంటి నొప్పి బ్రదర్. పంటి నొప్పా? ఇదేంటి బ్రదర్, మీరు వస్తే వెంటనే చూసి క్లియర్ చేసేవాడిని, నెల రోజులు ఎందుకు బాధపడ్డారు అంటే, నొప్పి తగ్గిన తర్వాత వద్దాం అనుకుంటున్నానండి. అంటే ఎలా ఉంటుంది? వాడిని వెర్రోడు అంటారా, బుద్ధిహీనుడు అంటారా? ఏదైనా అయ్యా నేను మారు మనసు పొందాలంటే నేను అమ్మాయితో మాట్లాడడం కష్టమైపోద్ది, ఆ రిలేషన్షిప్ నేను ఆగిపోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు నేను మళ్ళీ రక్షణ పొందితే ఆ అబ్బాయితో పాటు తిరగడం ఆగిపోతానేమో. ఇప్పుడు నేను రక్షణ తీసుకుంటే నా అలవాట్లన్నీ వదులుకోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు నేను రక్షణ తీసుకుంటే పిచ్చి పిచ్చి వీడియోలు నేను చూడడం నాకు కుదరదేమో. అందుకనే అవన్నీ ఆగిపోయి మానుకున్న తర్వాత వద్దాం అనుకుంటున్నానయ్యా అంటే కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీరు ఏ పాపంతో ఉన్నా, మీరు ఏ అలవాట్లతో ఉన్నా, మీకే అనారోగ్య సమస్యలున్నా, మీకే కురుపులున్నా, నా దగ్గరికి రా, నేను బాగు చేస్తా, నేను కట్లు కడతా, నా దగ్గరికి రా. నా దగ్గరికి రాకుండా నీ అంతటి నువ్వే ఉండి ఆలోచించుకుంటే ఎట్లా అని దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. పచ్చి భాషలో చెప్పాలంటే ఏమనుకోరు కదా, దేవుడు చెప్తున్నాడు, నేనేమైనా చాతగానోళ్ళలా కనిపిస్తున్నానా, మీకు వెర్రోళ్ళలా కనిపిస్తున్నానా, నా ప్రేమ చాతగాని తనలా కనిపిస్తుందా మీకు? వెంటనే మనసు మార్చుకొని నా దగ్గరికి రండి. ఇప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను, మరింతగా ప్రేమిస్తా, ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ప్రేమిస్తా. ఇంకెంతకాలం రక్షణ లేకుండా ఉంటారు? ఇంకెంతకాలం బాప్తిస్మం తీసుకోకుండా ఉంటారు? మీకు ఏ కష్టాలు, ఏ బాధలతో ఉండి ఒక్కసారి రండి. నా జీవితంలో నేను వేసిన మొట్టమొదటి అడుగు అదే. విగ్రహారాధిక కుటుంబంలో పుట్టిన నేను, మా నాన్నగారు మాలలు వేశారు, అయ్యప్ప స్వామి మాలలో. మా కుటుంబం అంతా విగ్రహారాధిక కుటుంబం. దేవుడు ఒకానొక సమయంలో నన్ను పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి నేను లోబడ్డాను. తర్వాత నాకు ఇప్పుడు చూపిస్తున్న ఆయన ప్రేమ ఎలా ఉందో తెలుసా? నాకు అసలే భయం ఎవరికి ఎందన్నా పని చేయాల్సి వస్తే. అంటే రోజు ఏమైనా లేట్ అయితే వాళ్ళ దగ్గర మాట పడాలా, ఒకరోజు జాబ్కి సెలవు ఏమైనా అడగాలంటే వాళ్ళని అడుక్కోవాలా, జీతం కరెక్ట్గా ఇస్తారో లేదో బాధ. అందుకే నేను ఫస్ట్ దేవుడిని అది అడిగాను. అందుకే దేవుడిని చూసుకుంటూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ వెళ్ళాను. అవన్నీ నా వెనక పడుకుంటూ వచ్చినాయి. పెళ్ళి నా వెనక పడుకుంటూ వచ్చింది, నా వైఫ్, నా పిల్లలు, నా ఆస్తి, నా కారు, నా బుల్లెట్ బైకులు, నాకు స్థలాలు అన్నీ. నాకు అసలు ఏం నేను అడగల, నాకు ఏం పెద్ద ఇష్టం లేదు, కానీ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ టైంలో ఇచ్చేసాడు అంతే.
నాకంటూ నేను చిట్టినగర్లో 2012 కృష్ణలంక, రాణిగారి తోట, కేదరసరాపేట అన్ని బ్రాంచులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. సొంతంగా దేవుడు క్లినిక్ ఇచ్చాడు, పైన గృహం ఇచ్చాడు. నేను ఒక్కడి కింద తల కింద బతకాల్సిన అవసరం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తా, కేసులు చేసుకుంటా వచ్చేస్తా. ఏసీలో హాయిగా ఊర్లో వెళ్ళాలనుకుంటా, ఎప్పుడైనా ఫ్యామిలీతో ట్రిపుల్కి వెళ్ళేసి వచ్చేస్తా. చూడండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు నిజంగానే అవన్నీ కావాలంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం మీరు వెతకండి. ఆస్తున్న అమ్మాయి కూతుర్ని పట్టుకోవాలా, లేకపోతే మంచి జాబ్ ఉన్న అబ్బాయిని పట్టుకోవాలా, మీ సొంత ఆలోచనలు మీరు తీసుకోకండి. దయచేసి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి. దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇలా ఈ యొక్క ధనవంతుడు పిల్లికి భిక్షం కూడా పెట్టనోడు, బయట ఉన్న అడుక్కునేవాడికి ఒక పూట అన్నం పెట్టలేదంటే అర్థం చేసుకోండి. లాజర్ అంటే ఏంటి? పనోడు. చూడండి, మనోళ్ళలో ఉన్న గర్వం తగ్గిందా లేదా మీరే చెప్పండి. నరకంలో ఉంది ఎవరు? గట్టి చెప్పండి. పరలోకంలో ఉంది ఎవరు? కానీ ఇక్కడ ఆర్డర్ వేస్తుంది ఎవరిని? అబ్రహామా తండ్రి, నీ పక్కన ఒకడు ఉన్నాడు చూడు, లాజరు, ఆడిని ఒకసారి పంపిస్తావా? ఇక్కడ కూడా వాడిని పనోడు అనుకుంటున్నాడు. ఆడు గర్వం పోయిందా? మనం అనుకుంటా ఉంటాం నరకంలో పోతే అన్నీ పోద్దని. రోజు లేదు, రెట్టింపు అవుతుంది. వీడికి మళ్ళీ చొక్కొచ్చి నీళ్ళు ఈ నోట్లోనే పోయాలంట. పక్కన కాలిపోతున్నాడు లేవట్లే. స్వార్థం, నాకే కావాలి, స్వార్థం. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా గర్వం ఏమైనా ఉందా, అహంకారం ఉందా, స్వార్థం ఉందా? కడిగేసుకుందాం. చింత చచ్చినా పులుపు చావదంటారు. అవన్నీ ఇప్పుడే చంపుకుందాం. దేవుడి దగ్గర అన్నీ వదిలేసి ఫ్రీగా ఉన్నాం. గర్వం గురించి నేను మీకు ఒక మాట చెప్తా. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజర్ కింగ్, ఆయన ఒకరోజు డాబా పైకి వెళ్ళి చక్కగా చూసుకుంటే, అబ్బా ఈ పట్టణం ఎంత బాగుందిరా, నేను ఎంత బాగా దీన్ని క్రియేట్ చేశానురా అని దేవుడిచ్చిన ఆ యొక్క పట్టణాన్ని తన ఎంతటా తనే చేసుకున్నట్టు బిర్రవీగి గర్వం పోయాడు. ఏమైంది? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. మనం గ్రాఫిక్స్లో చూస్తాం కదా, ఒక మనిషి జంతువు అవుతే ఎలా ఉంటుంది? వెంట్రుకలు చేస్తాం మొహం మీద నుంచి. అవునా? రియల్గా ఉంది అక్కడ. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో రాసింది. ఒక మనిషి జంతువుగా ఎలా మారతాడనేది చూపించబడింది. అంటే గర్వం రావడం వలన వెంటనే ఏమయ్యాడు? నెబుకద్నెజరు జంతువుగా మారిపోయాడు. బ్రెజిల్ దేశానికి నవ్వీస్ అనే ఒక రాష్ట్రపతి ఉన్నాడు. ఆయన మాజీ రాష్ట్రపతి, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాడు. ఆయనకి కొన్ని ఓట్లు వస్తే గెలుస్తాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? పబ్లిక్గా అనౌన్స్ చేశాడు, నాకు కనుక ఇన్ని వేల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు, రాష్ట్రపతి అవ్వడానికి, ప్రెసిడెంట్ అవ్వడానికి ఆపలేడు అన్నాడు. ఎలక్షన్స్లో గెలిచాడు, ప్రెసిడెంట్ అయ్యాడని నోటిఫికేషన్ వచ్చేసింది, రిజల్ట్ వచ్చేసింది. పొద్దున్నే 10ంటికి పదవి ప్రమాణం, పదవి స్వీకారం. ఎగ్జాక్ట్ 10 o'clockకి పొద్దున్న రెడీ అయ్యి వెళ్తా ఉన్న సమయంలో గుండెపోటుతో చనిపోయాడు. వీళ్ళు ఆర్డినరీ పీపుల్స్ కాదు. బ్రెజిల్కి ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. నవ్వీస్. గర్వం, దేవుడు అంటే లెక్కలేంటాను. రెండో వ్యక్తి థామస్ ఆండ్రూ. ఈ పేరు మీకు తెలియదు, కానీ నేను ఇప్పుడు చెప్తే మాత్రం ఏనా అంటారు. ఒక పెద్ద పడవ సృష్టించాడు. దాని పేరు టైటానిక్. దానికి జెండా ఊపుతూ, అబ్బా ఎంత పెద్ద పడవ ఇది, ఆ కాలం నోవహు కూడా, దేవుడు కూడా ఇంత పెద్దది చేయలేడేమో, అసలు ఈ పడవ మునగడం అసాధ్యం అని అనుకున్నాడు. జెండా ఊపాడు, మొదలైంది. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. 1500 మంది చనిపోయారు ఒకసారి. గర్వం, వీడు గర్వం వలన నాశనం. కుటుంబంలో ఒక్కళ్ళు గర్వం పడినా కుటుంబం కూడా నాశనం అవుతుంది. జాగ్రత్త. కుటుంబంలో అందరూ తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో వ్యక్తి ప్రపంచంలోనే అందగత్తె అయ్యేవాడు, మెర్లిన్ మాన్రాయ్. ఎంత అందగత్తె అంటే ప్రెసిడెంట్లు క్యూలు కట్టేవాళ్ళు ఆమెతో మాట్లాడాలని, ఆమెని కలవాలని. అయితే ప్రెసిడెంట్, ఒక
ఒక ఆయన పేరు, ఆయన అమెరికాకి ప్రెసిడెంట్. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన పేరు జాన్ కెనడీ. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళైన వృద్ధుడు, ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. అట్లాంటి, నేను ఎందుకు చెప్తున్నానంటే అంత అందగత్తె అట్లాంటి ఉన్న ఆమెకి ఒకరోజు బిల్లీ గ్రహం గారు ఫోన్ చేశాడు. బిల్లీ గ్రహం గారు అని చెప్పాక 26 కోట్ల మంది సువార్త చెప్పాడండి. ఆయన ఫోన్ చేసి, దేవుడు నీతో ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు, నేను ఒకసారి నీతో మాట్లాడమంటున్నాడు, స్వయంగా వచ్చేవాడు. చనిపోకముందు నువ్వు విషయం తెలుసుకోవాలి. నేనా చనిపోవడమా? నాకు చాలా వయసు ఉంది ఇంకా, అయినా మీ దేవుడికి నా దగ్గర పనేం లేదు ఇప్పుడు, తర్వాత ఇంకో రోజు చూద్దాంలేండి, ఇప్పుడు నాకు కుదరదు, అపాయింట్మెంట్స్ ఫుల్ బిజీగా ఉన్నాను అని. 6 వారాల తర్వాత రాత్రి 1:30కి నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకుంది. చూసారా? దేవుడు మాటలకి లోబడకుండా, దేవుడు మాటలకి పట్టించుకోకుండా గర్వం పొందితే ఏమైంది జీవితం? దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు చెప్తున్న ఈ మాటల్ని ఇప్పుడు 27వ వచనం చూద్దాం. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, నాకివ్వు లేకపోతే నా కుటుంబానికి ఇవ్వు, నాకు పెట్టు లేకపోతే నా కుటుంబానికి పెట్టు. స్వార్థం. అందరూ బతకాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు కాదు ధనవంతుడు. చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఓకే, నాకు లోయేదో అడ్డుంది అంటున్నావుగా, నాకు వాటర్ పంపించడం కష్టం అంటున్నావుగా అబ్రహామా, అలా అయితే భూలోకంలో నా సహోదరులు ఉన్నారు, 4-5 ఉన్నారు, వాళ్ళని ఎవరో ఒకరిని పంపించవా? పంపిస్తే కనుక వాళ్ళన్నా కొంచెం మారు మనసు పొందుతారు అని. అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తారంటే, భూలోకంలో మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మోషే అంటే వాక్యం, ప్రవక్తలు అంటే పాస్టర్లను. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ నుంచి పంపాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. జనాలకి ఏం కావాలి? అద్భుతం కావాలి. చనిపోయినోడు లేచి వచ్చి చెప్తే కానీ మారుతారు సార్ అనే అద్భుతం కావాలి. కర్చీఫ్ చేసుకొని వస్తే ఎండబడి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచో మట్టి తీసుకొని వస్తే మట్టిని పట్టుకొని ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటారు. అద్భుతాలు కావాలి సార్, మాకు స్వస్థతలు కావాలి సార్, వాక్యం మాకు అక్కర్లే, వాక్యం మాకు వద్దు. ఎక్కడ అద్భుతం జరిగితే మాకు అది కావాలి సార్, మాకు అది, మా జీవితాలు మారుతాయి సార్ అద్భుతాలు. ఎన్నిసార్లు నేను రక్షణ పొందితే, నాకు జాబ్ వస్తే నేను రక్షణ పొందుతాను అనలే మీరు? ఎంతమంది సబ్జెక్టులో పాస్ అయితే నేను నీ సన్నిధికి వస్తానన్నయ్యా మీరు చెప్పలేదు? నాకు పెళ్ళైతే, నా కూతురికి పెళ్ళైతే ఇదిగో ఇది చేస్తాను, బిడ్డలు పుడితే ఇది చేస్తానయ్యా అని మొక్కుకోలేదు నువ్వు? దేవుడు అన్ని చేయలేదా మీ జీవితాల్లో? అద్భుతాలు పనికిరావు, అద్భుతాలకి పునాది ఉండదు. నేను అద్భుతాలకి వ్యతిరేకనా? కాదు. నేను అద్భుత ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థనలు చేస్తాను స్వయంగా నేనే. కానీ నేను నిలబడింది అద్భుతాల మీద కాదు, వాక్యం మీద. నేను కట్టుకున్న ఇల్లు వాక్యం మీద, అద్భుతం మీద కాదు అంటున్నా. అక్కడ ధనవంతుడు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? చచ్చిపోయినోడు బతికేలు చెప్తే వాళ్ళందరూ వింటారయ్యా అంట. అంత సీన్ లేదు. అబ్రహాం చెప్పేసారు, అంత సీన్ లేదు. ఒకటి చచ్చిపోయి వచ్చి బతికినా చెప్పినా కానీ వినరు. ఇక్కడ వాక్యానికి వినకుండా, పాస్టర్ గారు చెప్తుందే వినకుండా ఉంటే, ఇంకా ఇక్కడ చచ్చిపోయి బతికినవాడు మహా అయితే అద్భుతం కొంతకాలమే ఉంటుంది. నాకు పెళ్లి చేయి అంటారు, పెళ్లి చేసేస్తే దేవా స్తోత్రం, థ్యాంక్ యూ అంటారు. వారం 10 రోజుల్లో మళ్ళీ మందిరాలకు రారు, వాక్యం చదవరు, ప్రార్థనలు పోతాయి. అవునంటారా కాదంటారా? వాక్యం చదువుదాం, వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగుతుంది. చివరికి ఇంకొక 5 నిమిషాలు నేను ముగించబోతున్నాను. ఇక్కడ చూడండి, మనందరం ఇప్పుడే బతుకున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత మనము ఏమీ చేయలేము. ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగించుకుంటాను.
వ్యక్తి ఎవరో మీకు పేరు చెప్తే తెలియకపోవచ్చు, కానీ మీరు అందరి కళ్ళతో ఆయన చేసిన పనిని చూసుకుంటారు. ఆయన పేరు ముంగళ్ళ శాంతారావు. ఆకివీడు, కైకలూరు, భీమవరం ఆ ప్రాంతాల వాళ్ళకి చాలా తెలుసు. ఆయన చేసిన పని ఏంటి సార్? గోడలు కనబడుతున్నాయే, గోడల మీద దేవుని వాక్యం రాసిన మొట్టమొదటి ఆయనే. ఆయన భార్య ఆయన్ని వదిలేసింది. వారానికి 4-5 రోజులు ఆయనకు ఒక డొక్కు సైకిల్ ఒకటి ఉండేది. డొక్కు సైకిల్కి ముందు పెయింట్ డబ్బాలు, ఒక బ్రష్, పాతబడిన బ్రష్, వెనక వైపుకు చిన్న స్టవ్, అన్నం వండుకోవడానికి ఒక పాత్ర. ఆ సైకిల్ వేసుకొని రోజు వెళుతూ ఎవరిని ఒక రూపాయి డబ్బులు అడగలేదు. ఆయనకి నాగయ్యలంకలో ఒక చర్చ్ ఉంది మందిరం, తర్వాత ఇంకొక బ్రాంచ్ ఒకటి పెట్టుకున్నారు. ఎన్ని రోజులు బయట స్వార్థ పరిస్థితికి ఇట్లా రాయడానికి వెళ్ళినా ఆదివారం మాత్రం ఆలయంలో కనబడేవాడు. ఆయన వాక్యం కోసమే వేరే భాషలు నేర్చుకుని వాళ్ళ కొడుకులు ఏం సంపాదించట్లేదని తరిమేశాడు. ఒక్కడే అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళిపోతే ఆ ఊర్లో ఇంటి వానరావుని అడిగి, అమ్మ వరండాలో పడుకోవచ్చా, ఒక 1 నెల రోజులు ఉచితంగా వద్దమ్మా, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి పడుకున్నాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు ఆ 2 సంఘాల్లో ఉన్న పాస్టర్ గారిని పిలిపించి ఆయనకున్న 2 బ్యాంక్ అకౌంట్లు వాళ్ళకి అప్పచెప్పి, డీటెయిల్స్ వాళ్ళకి చెప్పి, కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి, నేను చనిపోతే నా దహన సంస్కారాలకి దీన్ని వాడండి అని చెప్పి 6 వారాల తర్వాత ఒక ఆటో యాక్సిడెంట్లో చనిపోయాడు. సిద్ధపాటు అంటే అది ముందుగానే గ్రహించి నేను పరలోకానికి వెళతాను, గ్రహింపుతో సిద్ధపడి చనిపోవడం అంటే అదే. మై డియర్ ఫ్రెండ్స్, మనకు కూడా అటువంటి సిద్ధపాటు ఉందా? ఆయనకు భాషలు రాకపోయినా కూడా నేర్చుకొని యెహోవా నా కాపరి, ఆయనకు మీద ఎన్నో కేసులు పెట్టారు, కొట్టారు. నువ్వెవడరా నా గోడల మీద రాస్తున్నావు, హింసించారు. అయినా ఎందుకంటే అయ్యా ఒక్కడైనా ఆ గోడ మీద రాస్తే ఆ బ్రిడ్జి స్తంభాలు ఉంటాయి కదా, బ్రిడ్జికి కింద వైపు ఉన్నవి, వాటి మీద రాస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి చదువుకుంటారయ్యా, వాళ్ళైనా కొద్దిగా మారుతారేమోనయ్యా, వాళ్ళ హృదయం మార్పు చెందిద్దని నేను రాస్తున్నారయ్యా, బ్రతిమలాడి రాపించుకున్నాను రాసేవాడు. అటువంటి వ్యక్తి ముందుగానే చావు గురించి తెలుసుకొని చేసింది. నాకు పరలోకం నుండి పిలుపు వచ్చింది అని చెప్పి మనం పరలోకానికి వెళ్ళగలం. సిద్ధపాటు. దయచేసి కళ్ళు ఉంచుకుందాం. దేవా, ఇది సాధారణమైన పిలుపు కాదయ్యా, మా అందరితో నువ్వు ఈరోజు మాట్లాడావు ప్రభువా, మా అందరి హృదయాల్ని తాకావయ్యా, నీకు వందనాలయ్యా. మేము పరలోకానికే వెళ్ళాలి ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళడానికి వీల్లేదయ్యా. అయ్యా నన్ను మార్చయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా, ఈరోజే నీ దగ్గరికి వస్తానయ్యా ప్రభువా. అయ్యా నీ మాటలకి లోబడతాను ప్రభువా, మారు మనస్సు కలిగి నేను రక్షణ తీసుకుంటాను ప్రభువా. నీకు నేనంటే ఎంత ఇష్టమా ప్రభువా, ఈరోజు నాకు మాటలని సెలవిచ్చావు ప్రభువా, మాతో చక్కగా నేరుగా మాట్లాడావు, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. మేము ఇంకా ఆలస్యం చేయము ప్రభువా. ఐఎమ్ కమాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ షుడ్ లీవ్ రైట్ నౌ. ప్రతి విధమైన భయం తొలగిపోనుగాక యేసు నామములో. Every bondage should be broken in the mighty name of Jesus Christ. మా మనోనేత్రాలు తెరవబడునుగాక యేసు నామములో. ఇంకా డిలే చేసింది చాలు, మేము ఎక్స్క్యూజెస్ చెప్పింది చాలు, రహస్యమైన పాపాలు చాలు. ఇంకా రక్షణ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
I command every person who wants to escape hell, who wants eternal life. ఎవరికైతే పరలోకం కావాలో దయచేసి మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. ఎవరికైతే మారు మనస్సు కలిగి, అయ్యా నాకు మీ పరలోకమే కావాలయ్యా, ఘోరమైన నరకం నాకొద్దు ప్రభువా, 600 నన్ను నువ్వు కొట్టు తిట్టు క్రమశిక్షణలో పెట్టు, నాకు మాత్రం పరలోకమే కావాలి. ఎందుకంటే మీ నోటి వెంట వచ్చిన మాటలయ్యా, పరలోకం అనేది ఉందయ్యా, నరకం అనేది ఉందయ్యా, నరక యాతన నేను భరించలేనయ్యా. నేనొక్కడే కాదు ప్రభువా, నా కుటుంబంలో, నా యొక్క తోబుట్టుల్లో, నా యొక్క బంధుమిత్రుల్లో ఎవ్వరూ నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు ప్రభువా. తండ్రి ప్లీజ్, పక్కన ఎవరి వైపు చూడద్దు, కళ్ళు మూసుకోండి. దేవా, ఎవరి కోసం వెయిట్ చేయకండి. వాళ్ళు బాప్తిసం తీసుకుంటేనే నేను తీసుకుంటాను అనుకోవద్దు. వాళ్ళు మందిరానికి వస్తేనే నేను మందిరానికి వస్తానని అనుకోవద్దు. వాళ్ళు కానుకేస్తేనే నేను కానుకేస్తాను అనుకోవద్దు. ఈ సమయంలో పరలోకంలో ఉండే దేవదూతలు మిమ్మల్ని చూస్తున్నారు. పరలోకమే మిమ్మల్ని చూస్తుంది, మీకోసం ఎదురు చూస్తుంది. యేసు ప్రభు వారు మిమ్మల్ని పిలుస్తున్నారు మీ పేరు పెట్టి. This is your last warning. This is your greatest opportunity. ఇంకా ప్రశాంతంగా బద్ధకంగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇదే నీకు అవకాశం, సద్వినియోగం చేసుకో. నీకోసం ప్రార్థన చేస్తాను. Father, in the name of Jesus, these souls belongs to you. వీళ్ళందరూ నీ వారు ప్రభువా, నీ పిల్లలు, వీళ్ళందరూ నీ వారు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో మేము ఎక్కడెక్కడో ఉండి తిరిగి ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళం, కానీ మేమంటే ఎంత ఇష్టం ప్రభువా. ఈ సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టామయ్యా. రోడ్ల మీద ఆడుకుంటూ ఉండాలి, లేకపోతే వీడియో గేమ్లో ఆడుకోవాలి, టీవీ చూడాలి, ఫోన్లో చూడాలని మేము అనుకోలేదయ్యా. నిండు మనసుతో నిన్ను కోరుకున్నామయ్యా. అయ్యా తండ్రి, మమ్మల్ని ప్రభువా నీ సన్నిధితో మా హృదయాన్ని నింపండి అయ్యా. ప్రతి బంధాన్ని, నీ నుండి వేరు చేసే ప్రతి బంధాన్ని దూరపరచండి అయ్యా. పరిశుద్ధాత్మతో మా హృదయాన్ని ముద్రించండి అయ్యా. Let their names remain in the book of life forever. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని ప్రభువా నీ జీవ గ్రంథంలో వీళ్ళ యొక్క పేర్లను లిఖించండి ప్రభువా. యేసు ప్రసాద్, మేరీ, యేసు పాదం అనే పేర్లలో ఏముండదు, కానీ ప్రభువా మా హృదయంలో నీ పేరుతో నింపుకుంటేనే ఉంటుందని మాటలు ఈరోజు మాతో మాట్లాడావు. నీకు వందనాలు తెలుపుకుంటూ అందరినీ నీ చేతులకు అప్పచెప్తూ, పరిశుద్ధాత్ముడా ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.